నగరం 43వ డివిజన్కు చెందిన ముస్లిం మైనారిటీ నేతలు, వైఎస్ఆర్సీపీకి చెందిన కార్యకర్తలు, నాయకులు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నందు వార్డుల విభజన అస్తవ్యస్తంగా ఉందని, ఉదాహరణకు 43వ డివిజన్ 4 వార్డులు విభజించడం అర్ధరహితమని, 42వ డివిజన్ యథాతథంగా ఉంచడం సహేతుకం కాదని, కేవలం 43వ డివిజన్ నందు ముస్లిం మైనారిటీలు రాజకీయంగా అభివృద్ధి చెందకూడదనే ఉద్దేశంతో డివిజన్ను చీల్చారని ఇక మున్సిపల్ అధికారుల ప్రకటన 2011 జనాభా లెక్కల ప్రకారం అంటున్నారు. మరి ఇక 42వ డివిజన్లో జనాభా పెరగలేదా, ఒక వ్యక్తి కోసమా ఏమిటి అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జనగణన జరుగుతుందని, దానిని తీసుకుని వార్డుల విభజన జరగాలని విన్నవించుకున్నామని, లేని పక్షంలో న్యాయబద్ధంగా కోర్టులో కేసులు వేసి పోరాడతామని తెలియజేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మేధావుల సంఘ సభ్యులు సమీర్ ఖాన్, మహమ్మద్ జియా ఉల్ హక్, ఫయాజ్, రబ్బానీ, నాజర్, ఫహీం, జమీర్, ఖాదర్ పాల్గొని వినతి పత్రం అందజేశారు. తదనంతరం 43, 42, 48 డివిజన్లకు చెందిన ముస్లిం మైనారిటీ నాయకులు రానున్న నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో నెల్లూరు మేయర్ స్థానం ముస్లింలకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. జనాభా తమాషా ప్రకారం సీట్లు కేటాయించాలన్నారు. నెల్లూరు జిల్లా ప్రజలందరికీ నమస్కారం. మన ముస్లిం సోదరులకి అస్సలాం అలైకుం. ఈరోజు 24వ తేదీ అంటే ఏదైతే డీలిమిటేషన్ చేస్తున్నారో వార్డులది ఈరోజు ప్రక్రియ ఆదివారం. బహుశా కమిషనర్ గారు ఆదివారం మర్చిపోయినట్టున్నారు. ఆదివారం ఇజ్ హాలిడే అయితే కూడా మనం ఫోన్ చేసి కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మా వార్డులకి, మా ముస్లిం సోదరులకి, మా ముసల్మాన్ సోదరులకి ఇబ్బంది అవుతుందబ్బా, మాకు న్యాయం చేయండి అనేసి అడగడానికి మనం రిక్వెస్ట్ చేసుకునే పరిస్థితి ఉంది. ఆదివారం అనేది కూడా చూడలే. 24వ తారీఖు స్వీకరణ అని చేశారు. అది ఎట్లా చేశారో ఏందో, ఒక రోజున లేకపోతే 4 రోజులైనా టైం ఇచ్చుంటే బాగుండేది. బహుశా ఈలే. ఈరోజు జెండా విధి అనే ప్రాంతం, ఈ ప్రాంతం ముసల్మాన్ల సోదరు గుండెకాయ. ఇటువంటి ప్రాంతానికి నాలుగు మూలాల్లాగా విభజించే పరిస్థితి. మర్కజ్ మస్జిద్ అనేది మాది సాకల వీధిలో కలిపారు, లీలామాల్ థియేటర్ పక్కన పెట్టుండారు. అదే విధంగా మాది ఏదైతే జెండా వీధి ఆంధ్ర బ్యాంక్ సొందుందో అక్కడి నుంచి తీసుకుపోయి కుక్కల గుంటలో కలుపుండారు. ఇటు పక్క చూస్తే మా హాల్తాలి మసీద్ ని తీసుకుపోయి అటు పక్క వచ్చేసి షాడో గారి వార్డులో కలుపున్నారు. ఆయన వాడు మాత్రం మానలే. ఎవరైతే ఈ షాడో కోసం చేస్తున్నారో మేయర్ కావాలని ఆయన మాత్రం అంది మారలే. మమ్మల్ని మాత్రం పొడి చేస్తున్నారు. ముసల్మాన్ల మీద ఎందుకు ఇంత కక్ష? ఈరోజు మేము అందరం కలిసి 43వ వార్డు నుంచి ఇక్కడ అందరూ కలిసి మేము రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి అడిగితే ఏప్రిల్ సెన్సస్ ప్రకారంగా చేశారయ్యా అంటే 2011 అంట. 2011లో చేశారంట. ఆ సెన్సెస్ ప్రకారం ఎందుకు చేయాలి? 2026 సెన్సెక్స్ నడుస్తుంది కదా, దాని ప్రకారంగా చేయండి. 2011కి 2026 సెన్సెస్ కి ఎన్ని ఇయర్స్ డిఫరెన్స్ ఉన్నాయి అంటే గవర్నమెంట్ ఇచ్చిందంటే, గవర్నమెంట్ ఇచ్చింది ఏంది సార్? సెన్సెక్స్ అప్పుడు జనాభా ఎంతమంది ఉన్నారో, అప్పుడు బిట్ 1 ఎట్టుండింది, బిట్ 2 ఎట్టుండింది, చిల్డ్రన్స్ పార్క్ అటుపక్క ఫేస్ 1 కాలేదు, ఇటుపక్క జెండా వీధిది ఫేస్ 1 కాలేదు, మన్మసూది నగర్ క్రియేట్ అవ్వలేదు. మన వార్డులో 43లో ఇండిపెండెంట్ హౌస్లు 3 ఫ్లోర్లు కట్టుకొని ఉండవు, దానిది కూడా మీరు సెన్సెస్ చూసుకోలేదు. అసలు ఎట్టా చేశారు ఇది బైఫ్రికేషన్? ఏ విధంగా చేశారు అంటే ఈ ముసల్మాన్లకి వెన్నుపోటు పొడవడానికి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తా ఉండేది. ఒక్క షాడో కోసం మొత్తం అన్ని బర్బాద్ చేస్తారా? 43 పాత వార్డు ఎత్తుకుంటే 42, 43, 52, 54, అదే విధంగా 48, 41. కొత్తది ఎత్తుకుంటే 58, 59, 30. అసలు నేను అడదలుచుకుంటున్నా, ఇవన్నీ ఎవరి కోసం? ముసల్మాన్లకి దెబ్బతీయాలనే? ముసల్మాన్ల ఓట్లు చీల్చేసి మాకు ఇబ్బంది పెట్టాలనే? ఏ ప్రకారంగా ఇది చేస్తున్నారు? ఇది కరెక్టా? మీరే అడగండి. ఈరోజు మమ్మల్ని వెన్నుపోటు పుర్చే ప్రోగ్రాంలో, కార్యక్రమాల్లో మంత్రి నారాయణ గారు ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు మంత్రి గారు? ఎవరి కోసం చేస్తున్నారు అయితే మనకైతే అర్థం కావట్లే. యాక్చువల్లీ ఏంటంటే మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండేటప్పుడు 5 సీట్లు
కార్పొరేషన్ కి 5 సీట్లు ఇచ్చినాము, రూరల్లో ఉండేటప్పుడు 3 ఇచ్చినాము. ఇప్పుడు దానికి 7 నుంచి 8 సిటీలో అవ్వాలి, 5 నుంచి 6 వచ్చేసి రూరల్లో అవ్వాలి. మా జనాభా ప్రకారంగా 1,35,000 ఓట్లు ఉన్నాయి ముసల్మాన్లది కార్పొరేషన్ సెగ్మెంట్స్ లో. ఈ కార్పొరేషన్ సెగ్మెంట్స్ లో ఉంటే దానికి హైయెస్ట్ పాపులేషన్ లో మన ముసల్మాన్ ఉన్నారు. ముసల్మాన్లకి వెన్నుపోటు పుడవడానిక ఇది ఎంతవరకు కరెక్ట్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ట్రాక్ వేశారు. ట్రాక్ ఏం చేశారు? 54 సంవత్సరాలు అంటే అప్పట్లో ఎప్పుడైతే నాయరు ఎప్పుడైతే 54 సంవత్సరాలు ఉందో అప్పుడు ఇక్కడి నుంచి దాదాపు అప్పట్లో 54 సంవత్సరాలు, ఇప్పుడు వచ్చేసి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇలా మనకు ఎవరు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముసల్మాన్లది ఎక్కువ ఉంది, ముసల్మాన్లకి టికెట్ ఇవ్వాలి అని చెప్పి ఇప్పుడుండే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వక్ఫ్ బోర్డు అధ్యక్షుడు ఆయనకి ఇచ్చినారు. ఇది వాస్తవం. మేయర్ ఇచ్చినారు, దాని తర్వాత డెప్యూటీ మేయర్ ఇచ్చారు. ఫ్యాను గుర్తు మీద గెలిచిన దానికే డెప్యూటీ మేయర్ ఇచ్చింది మా బీఫామ్లు తీసుకొని. దాని తర్వాత మేయర్ ఎమ్మెల్యే కంటెస్ట్ క్యాండిడేట్ ఇచ్చినారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వసనీయత. ముసల్మాన్లకి పట్టించుకునే పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదే. ఈరోజు నేను ఇంకోటి అదే తలుచుకుంటున్నా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు, నేను రూరల్ ఎమ్మెల్యే గారికి అడుగుతున్నా, నేను మంత్రి నారాయణ గారికి అడుగుతున్నా, ఇప్పుడుండే వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారికి అడుగుతున్నా, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా అడుగుతున్నా, సార్ మీ అందరికీ ముసల్మాన్ల మీద చిత్తశుద్ధి ఉంటే మేయర్ సీట్ ఇవ్వండి అబ్బా. మా మీద మీకు ప్రేమ ఉంటే మేయర్ సీట్ ఇండి. ముసల్మాన్ల మీద 1,30,000 ఓట్లుంటే మేయర్ సీట్ ఇవ్వండి, మేయర్ సీట్ ఇవ్వండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే తెలుగుదేశం పార్టీకి, ముసల్మాన్లకి తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద మేయర్ సీటు, కార్పొరేటర్ సీట్లు ఎన్ని ఇస్తారో ఫస్టే మీరు చెప్పి ముసల్మాన్లకి మేయర్ ఇవ్వండి. మీకు అంత ప్రేమ ఉంటే ఈరోజు జెండా విధిని మీరు టార్గెట్ చేస్తారా? జెండా విధి అంటే ముసల్మాన్, ముసల్మాన్ అంటే జెండా విధి. ఈ జెండా విధి అనేది మాది, దాన్ని మేము విభజించడానికి ఓరుకోము. జెండా విధి కోసం ఇక్కడ ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరూ పోరాడతాం. కలిసిమెలిసి ఉండే వాడది, కుటుంబాలు ఉండే వాడది. ఆ జెండా విధి కోసం అంటిల్ మై లాస్ట్ బ్రీత్ దాకా మేము పోరాడతాం అని చెప్పి, అదే విధంగా ఈ రోజు మా హక్కుల కోసం ఇప్పుడే చీల్స్తున్నారు. ఈ సెన్సెక్స్ 2026 ప్రకారంగా చేయండి. చేస్తే ఎవరు ఏ కులం, ఎస్సీ ఎస్టీ సోదరులు, అదే బీసీ సోదరులు, ప్రతి ఒక్కరు ఎవరెవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి హక్కులు కలుగుతుంది, ప్రతి ఒక్కరికి హక్కులు కలుగుతుంది. ఈరోజు మనల్ని స్పెసిఫిక్ గా ముసల్మాన్లకే టార్గెట్ చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పుకుంటూ, మీకు చిత్తశుద్ధి ఉంటే, మా మీద ప్రేమ ఉంటే మేయర్ సీట్ ఇవ్వండి. ఏమవుతుంది? దమ్ము లేదు కదా, మళ్ళీ ఎందుకు మమ్మల్ని విభజిస్తున్నారు? ఇది మంచి పద్ధతి కాదు. దీని మీద మా పోరాటం ఉంటుంది. పోరాటం ఏ లెవెల్గా ముసల్మాన్లది నెల్లూరులో ఉంటుంది అన్నదే మీకే విజ్ఞప్తికి వదులుతున్నాం. అన్ని పార్టీస్తో కూడా సమావేశం అవుతాం. ముసల్మాన్లకి మీరు వెన్నుపోటు పుడుస్తున్నాం అని చెప్తున్నాం. ఖచ్చితంగా పోరాటం అయితే జారీ ఉంటది. దీని మీద మనం కోర్టుకు కూడా పోతాం. 2011 సెన్సెక్స్ పాత జనాభా లెక్కలం కాదు, 2026 ప్రకారంగా మీరు సెన్సెక్స్ మీదకి మీరు డీలిమిటేషన్ చేయాలనేసి మేము రిప్రజెంట్ ఇచ్చాం. ఖచ్చితంగా మేము దాని మీద పోరాడతాం, కోర్టుకు కూడా పోతాం అని చెప్పేసి, అదే విధంగా మా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి, కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి కూడా, అదే విధంగా మా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అన్న, మా మాజీ ముఖ్యమంత్రి జగన్ అన్న దగ్గర, మాజీ మంత్రి వర్యులు అనిల్ కుమార్ యాదవ్ దగ్గర, ప్రతి ఒక్క నాయకులు గతంలో కార్పొరేషన్ చేసిన వాళ్ళందరి దగ్గర తీసుకోపోయేసి మమ్మ హక్కులు మాకు కాపాడండి అనేసి ఖచ్చితంగా అడగదలుచుకుంటున్నా. నమస్కారం అందరికి.